టు మ్యాట్ టాక్స్ అన్ఫిల్టర్డ్. యాక్చువల్లీ మనం మ్యాట్ టాక్స్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం కదా. సో ఈరోజు మన పాత ఫ్రెండ్స్ని అలాగే కొత్త ఫ్రెండ్స్ని సినిమా వాళ్ళని పట్టుకొస్తానని నేనైతే అనుకోలేదు. బట్ అనుకోకుండా మీకు వెనక చూసేశారు కదా పేరు. సో వీళ్ళతో కూడా కొంచెం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే రజాకార్ స్టోరీ అంటే రజాకార్స్ గురించి మన హైదరాబాద్లో అసలు ఏమేమి జరిగింది కొంతమందికి తెలుసు. అంటే కొంతమంది యాక్టివిస్టులకి అట్లా నాలాగా బీజేపీ వాళ్ళకి చాలామంది తెలుసు. కానీ బట్ నార్మల్ పీపుల్కి అసలు హైదరాబాద్ ఏంటి, హైదరాబాద్లో అసలు ఏం జరిగింది, ఎందుకంత ప్యాథటిక్ స్టోరీ ఇది, ఎందుకు అన్టోల్డ్ హిస్టరీగా మిగిలిపోయింది చాలామంది తెలియదు కదా. సో అందుకని ఇప్పుడు నాతో పాటు కొత్త ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొచ్చేసాను. సో కొత్త ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే పేర్లు చెప్తానైతే మళ్ళీ మీకు ఒకసారి తెలియాలి కదా. సత్యనారాయణ గారు, సో రజాకార్ డైరెక్టర్, అండ్ అఫ్ కోర్స్ ఐ నో హిమ్ సిన్స్ వెరీ లాంగ్. అండ్ రాజ్ అండ్ న్యూ ఫ్రెండ్. అండ్ వేదికతో నేను ఇంతకుముందు ఒక మూవీ చేశాను ఉపేంద్ర, అది హోమ్ మినిస్టర్ అని. సో ఐ యాక్టెడ్ బట్ షీ ఫర్గాట్. Thanks for reminding me. Yes, in Saradi Studios for 3 days. Awesome. రైట్. అయితే ఫస్ట్ మనం డైరెక్టర్తోనే మాట్లాడదాము. అసలు ఈ రజాకార్ని అసలు ఎందుకు పిక్ చేసుకున్నారు అనిపించింది? అంటే నాకు తెలిసిందైతే నేను ఎలక్షన్స్ వస్తున్నాయని అట్లా ఏమైనా పిక్ చేసుకున్నారు. ఓ ఎలక్షన్స్ వస్తే రజాకార్ చేయాలా? అట్లాగా సరే, ఎలక్షన్ వస్తే రజాకార్ చేయాలా? మీ బీజేపీ ఎలక్షన్ రజాకార్ చేస్తేనే గెలుస్తుందా? అంటే తెలంగాణలో ఎట్లా బీజేపీ స్టేట్ ఎలక్షన్లో రాలేదు కదా. సో ఇది ఎలాగో హైదరాబాద్ స్టోరీ. సార్ రజాకార్ అనేది హిస్టరీ అంతే. ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళకి సంబంధం లేదు, మీకు అసలు సంబంధం లేదు. అదొక హిస్టరీ. ఆ హిస్టరీని చెప్పాలనుకున్నాం, చెప్తున్నాం అంతే. సో అంటే ఇది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దగ్గర మీరు కథ పట్టుకెళ్ళారు కదా. సో సో యు ఆర్ ద వన్. నేను కథ పెట్టుకెళ్ళలేదు, ఆయన ప్రొడ్యూస్ చేస్తాను ఆయన రాలేదు. మేమిద్దరం ఫ్రెండ్స్, మా అన్నయ్య ఆయన, ఇద్దరం కలిసి సరదాగా డిస్కస్ చేసుకుంటూ మేము సినిమా చేద్దాం అనుకున్నాం. అలా అందులో నుంచి రజాకార్ పుట్టింది. ఓకే. సో అందులోంచి కాసిం రజ్వీ ఎలా పుట్టాడు? ఆయన ఏదో కాసిం రజ్వీ కొన్ని తరాల తర్వాత మళ్ళీ ఆయన పుట్టాడేమో అనిపిస్తుంది. కాసిం రజ్వీనే ఆయన చూస్తే కాసిం రజ్వీ మర్చిపోతాం. సీరియస్లీ ఇస్ ద విలన్. యు ఆర్ ద విలన్, రైట్? యు ఆర్ ద విలన్ ఆఫ్ దిస్ హైదరాబాద్ ద అన్టోల్డ్ హిస్టరీ. Do I look like a villain? Yes, of course. You are looking like a villain. Am I behaving bad or am I No. creating some nuisance You over are a bad guy in the movie, right? Yeah, that has been a part which has been given to me, and it is my duty to fulfill that and to do justice with that, so then I can make my producer, director happy, and I can feel satisfied as an actor. So that is what I have done. Yes, then all Hyderabad people or Telangana people will Telugu people will remember you as a bad boy. I wish that should happen, and that will work for our film. The more people abuse me or hate me, and would be an achievement for us in a way. Right. When I was watching the trailer, I felt like he's a bad boy, right? Did you feel that? Vedika, so bad boy, mad girl. With mad talks. So, what is your role actually? Actually, I'm playing Santava. Okay. She's the Telugu Bayrampalli Oor Veeram. Yeah, Veeranari. Veeranari character. Right. So chala strong character. Okay. And మీరు లుక్ చూసినప్పుడు మీకే తెలుస్తుంది. Of course, Vedika's any look Vedika's బాగుంటుంది. I know that. She's very want to do, you know. Yes. I feel like there is not any look that I cannot do. You know. Okay. So there, I just feel like there is no look that I cannot do, because yes, of course, if you put your heart and your efforts, you will be able to transform, and like you should feel from within that you want to become this character and you want to contribute sincerely, then you can do it. Correct. But Telugu people andariki telusu Vedika looks very cute, and you know tanaki elanti bore ayano cute win kada iga Vinny bore kottindi, but any look will suit you actually. But idi Telanganalo oka manchi character kada. So a play చేసేటప్పుడు ఎలా ఉండింది ఫీల్? అంటే పెయిన్, అంటే ఉమెన్కి చాలా అంత జస్టిస్ లేదు, అండ్ వాళ్ళకి సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఐ మీన్ దే గాట్ రేప్డ్. Yeah, exactly. You know that also. And ఆ కాలంలో కామన్ మ్యాన్, కామన్ ఉమెన్, సామాన్యులు పోరాట యోధులు అయ్యారు. సో యు నో ఇట్ ఈస్ అబౌట్ ద కామన్ మ్యాన్ అండ్ కామన్ ఉమెన్ హూ బికేమ్ అన్సంగ్ హీరోస్. సో ఈ ఫిల్మ్ ఆయన గురించి ఉంది. It's like paying a homage and tribute to the unsung heroes of Telangana and Hyderabad.
So you played also unsung heroes. Yeah, It is not definitely. heroine or Yeah. men or women. So andru heroes. Unsung heroes, yes. Right. So you know. నువ్వు చెప్తాను నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా. So that's seriously. I mean, it's the reality, right? Correct. We're talking about reality, and it's not just a movie. It's about our country. It's Yes. about our country's bravest, some of the bravest people in our country. రైట్. సో అయితే సత్యనారాయణ గారు నేను విన్నాను మన ప్రొడ్యూసర్ వస్తారనుకున్నాం కదా. అఫ్ కోర్స్ ఆయన కూడా భువనగిరి నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు మొన్న నవంబర్లో ఎలక్షన్లో బీజేపీ నుంచి. బట్ అదర్ దాన్ బీజేపీ, అఫ్ కోర్స్ నేను బీజేపీ కాబట్టి నాకు అలా వచ్చేస్తుంటుంది ఫ్లోలో. బట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా దే పార్టిసిపేటెడ్ అంటే ఆ పోరాటంలో ఏదైతే ఉందో ఆ రజాకార్స్ వాళ్ళు హెరాస్ చేస్తున్నప్పుడు సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది అని వినడం జరిగింది. ఆయన లేట్ గూడూరు నారాయణ రెడ్డి గారు వీళ్ళ తాతగారు సేమ్ ఆయన పేరే ఈయనకు పెట్టారు. ఆయన ఏంటంటే కాసిం రజ్వీకి ఆపోజిట్ గా ఫైట్ చేశారు. వాళ్ళ కాసిం రజ్వీ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటే వాళ్ళ ఊర్లోకి రానివ్వకుండా ఆ ఊరిని రక్షించడం కోసం ఎదురు తిరిగి ఆయనకు పోరాడండి. అంటే కాసిం రజ్వీతో ఫేస్ టు ఫేస్ పోరాడిన వ్యక్తి అన్నట్టు ఆయన. అప్పుడు ఆయన వెనక ఉన్న ఊరి జనానికి చూసి కాసిం రజ్వీ వెనక్కి వెళ్ళిపోయాడు. అది ఆ హిస్టరీ ఉంది. సో దట్ బ్లడ్ సో స్టిల్ అంటే ఇది వాంటెడ్లీ ఏదో కమర్షియల్ గా చేయాలి సినిమా లేకపోతే మనీ వస్తే ఇట్లా కాకుండా ఆయనకు సో విచ్ ఇస్ ఇన్ హిస్ బ్లడ్ కాబట్టి సో ఈ ఒక అన్టోల్డ్ ట్రూత్ ని జనాలకి చెప్పాలనుకున్నారు. సో యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్ కాబట్టి సో యూ వాంటెడ్ టు మేక్ గుడ్ ఫిల్మ్ కదా. సో మీకంటే ఏ క్యారెక్టర్ చేసేటప్పుడు అట్లా మీకు బ్లడ్ బాయిల్ అయింది? అన్ని క్యారెక్టర్స్ అంటే ఎందుకంటే అది ఎపిసోడ్ క్యారెక్టర్స్ కదా. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక రకంగా మారిపోతుంటది క్యారెక్టర్స్. అంటే ఒక దగ్గర ఒక హిస్టరీ, ఒక దగ్గర ఇట్లా ఉంటది. ఏ హిస్టరీలో అక్కడ ఆ ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. కాబట్టి ఏంటంటే ఎవరు చేసినా కూడా ఎవరు తగ్గలేదు అసలు. వాళ్ళందరూ అసలు పోటీ పడ్డారు. అందరూ ఎప్పుడు కూడా తోడుకుంటూ అసలు ఎక్కడ ఎవరికి తగ్గలేదు. అంటే మళ్ళీ ఎందుకు అక్కడికి వచ్చి మళ్ళీ జై బీజేపీ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు బీజేపీ అయినందుకే పార్టీ సినిమా అంటున్నారు. మళ్ళీ ఈవిడ బీజేపీ అమ్మాయిని తీసుకొచ్చి పెడితే ప్రొడ్యూసర్ బీజేపీ అయినా దట్ ఈస్ డిఫరెంట్, ప్రొడ్యూసర్ ఇస్ డిఫరెంట్, టూ డిఫరెంట్ థింగ్స్. అంతే. బీజేపీ ఈజ్ అ సర్వీస్ బట్ దిస్ ఇస్ హౌఎవర్ హీస్ అ ప్రొడ్యూసర్ కాబట్టి డెఫినెట్లీ బిజినెస్ కిందకే వస్తుంది. సో ఓకే రాజ్, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ బికాస్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ, యూ ఆర్ నాట్ ఎ తెలుగు పర్సన్, రైట్? హ్యావ్ యూ డన్ ఎనీ రీసెర్చ్ అబౌట్ Kasim Razvi character, something? Of course, yes. And for any role, if you want to play it intensely, if you want to put your soul and heart, you have to work in it, and you have to get into the skin of the character. And the basic need for an actor is to work as much as you can on it, whatever is available. Right. The sources which were available when I heard the role on narration, then I came to meet sir. Then he narrated me the whole story in the same office and all. Then I had goosebumps at that particular time. And what happens to an actor, it is an instinct. Right. You feel while narration, you feel that you should do it or you should not do it. Right. So the moment I heard, like I had full into it, I was totally involved into the narration and all. And I decided that I will do this film come what may, because an actor is always thirsty for challenging extraordinary offbeat characters. And it rarely happens that whatever you wish for, what energy you throw in universe comes to you in bundles. And this is happening with me right now, that whatever energy, whatsoever I am sending in universe, it is getting multiplied so and coming to that. me. I believe that so strongly because I don't ask for work to anybody else. I just throw the wish in universe. I think there is some energy which is receiving it, and it sends to you especially kind of, if you're passionate about it. especially, and you are mad after it, Manny. Yes. I don't see any madness in your attire or in your simplicity and all. By look, you are absolutely fine, but I see the madness in your eyes, which maybe you have for your party. No, which I thought it is a Razakar movie, so I put big bindi and I wore all nice chudidar and all. That is all elegant. Yes. But I see madness in your eyes because there is madness for your work, there is madness for your party, there is madness for your
Patriotism is Yeah, inside passion, you. So I was talking about devotion. that passion which we talk about, that if you are intense lover of something, that It will is bound to happen. happen. So when what we were talking, that I throw this energy and Yes, this yes, is yes. happening, and I heard the narration from sir, then I started working on it. I read, there is a book called Razakar. Sir gave me the reference of that. I read that. I saw all the videos of Qasim Rizvi on YouTube. Yeah. More than that, what works? This is a apparent preparation, but what works for an actor, the internal work, Yes, yes. which I believe a lot. That is perhaps my method Even of an hour acting. back, we were Yeah, discussing in the definitely. room, and you are pretty much interested to know more history, what happened before and after also. Yeah. And Yeah, he was because if telling you're you. coming from a blank internal work, Yes, you, yes. you can only give like a shallow performance, right? Right. You can just say lines, Yeah. but Right. nothing will happen over here, Yeah. Yes. and And nothing the will audience reach to you. Yeah, exactly. Because if I'm not doing anything, how will you feel it? I If know, will I'm, not- I'm also an actor, I know. if I will Yeah. just Right. I will start giving you bad vibes. You will not Right. start talking to me the way you are Yes, talking to me, yes, yes. because we are throwing love to each other right now. Right. That is what is required in acting. You have to come empty mind and then receive whatever is available. So I heard narration from sir. I read books. I did YouTube search. I spoke to the producer, and moreover that, on the top of it, I did internal start. I started working on a psychology basis, Yeah. which I do for all my roles. It's very rare because nowadays, I never saw too many actors speak like this, because Yeah. that is Right, so right, important, right. right? So Many important. people like don't. I think that Do is the that kind only of work. only gist of the acting. Lots of people talk about diction, modulation, Right. pronunciation, and speech. That comes later. No, see, I watched the trailer and I was asking you, is that Shiaji Sende gave a dubbing to you? You said you are the one. Yeah, You but did the dubbing? Wow. I Yeah. don't know. I don't dubbing. Oh, Yeah, I wow. don't know a single word in Telugu, but I had to do it because No, I I was thought passionate Shiaji for Sende it. gave you the voice. No, Shazi sir has not given the voice, because why would I like to have somebody else's voice? In fact, I am the one who initiated this. I performed in the way. I will tell you a funny incident. Sir, when I came over here, I was working, and you and the assistants didn't know. They thought one of the actor from Bombay has come. So they were prompting me in Hindi also, sir. Not wow. even Telugu. They thought I will not remember my lines, and they said Hindi dialogue वो पढ़ते हैं. ये तुम क्या क्या किया? I said, hello boss. I am from Bombay. I know Hindi very well, and you don't have to prompt me because I don't like prompt. No, that's Yeah. I really like. Yeah, I even I appreciate don't believe in prompting. Yeah, I you don't speak believe a in good that interferes concept. in your. వేదిక మంచిగా మాట్లాడుతుంది See, కదా the very మీరు. important thing is, when you're working, when you're inside, Yes, yes, yes. you have to act. Correct. Now, Correct. while hearing something, you have to go Yes, out. Out, yes, yeah, yes. Now you are exactly. going out. How can you be in? Yeah. Exactly. So that doesn't work for me. So I hired a teacher. I learned all the dialogues. I was thoroughly prepared. Very good. So the way everybody came to know that he doesn't need any prompting, and he Right. needs silence on set. Yeah, silence. Silence on set, Ah. because how will you go? It is like a meditation, and Yeah. Oh my lots, God, he's saying exactly everything lots that I of people, say. lots of people are there who can do meditation in sound and violence also, but I am new into it, and I get scared that my performance will suffer. So I need silence. So you have to help me out, because I am hired by them, and Right, it is right. not my job. It is my dharma Wow. to justify the characters. They have called me from Bombay. They would have hired any actor from who speaks fluent Telugu. Right. They called me up. They are paying me Everything, huge yes, amount. They are yes. taking care like our own family. True. Am I not responsible enough to You are do my responsible. job? I had to. It is my dharma. I'm not favoring anybody. Yes. So I learned Telugu. I did it, and I'm so happy about it. And for my next film also, I don't want సో ఇప్పుడు anybody తెలుగు else. సో తెలుగులో మాట్లాడితే ఆన్సర్ చెప్తారా? No. No, I can't speak But Telugu. I think slowly he'll learn. But See. you see the film, not even a Yes. single word has been dubbed by anybody else, right, sir? So Wow. sir loved it so much because he saw my performance, and he then tried and he paid advance to somebody else, but he didn't like the voice, The voice, because it was yeah. kind of a radio voice. Correct. Usually it so happens with dubbing and all, Right. because the emotion just dies. And then he thought that I will do, and I was dying for this. So then we went out of the way,
and I dubbed it, and I'm proud of it. Wow. If the time would have allowed me, and if I was not busy for other films alone, I would have done dubbing for all the languages. Ah. So I've dubbed for Telugu, I've dubbed for my own language, Hindi. That is Okay. what. Nice. But సో that అయితే happens, మనకు na? ఇంగ్లీష్ soon అర్థం you'll learn కావాలని Telugu నేను also. చెప్తాను. So soon I will learn. Whatever language I get work and all, I will make sure that I dub in my own voice. Yeah, for an And actor, if see, it's an very actor- important to, Yes. because you are giving your soul to that character. Then సో some ఈ other మూవీలో voice to- సో డబ్బింగ్ No, I asked the director, I dubbed in Telugu. But రెడీ no, I dubbed already, no. They didn't use, I think that. But I did in Kannada and Hindi. No, So but now మాట్లాడుతున్నారు still కదా time is తెలుగు. there. So maybe if your next film your voice will go, Yeah, because yeah. my intensity is so much that he couldn't reject me. Right. No, no, no. కానీ For భలే sure, చెప్పారు even కదా actor ఆయన ఒక wants మాట. to give Yes, their voice. yes, correct. And it is going to be my effort also now that every movie that I do, I want to dub on my own. Whether it's Yeah. good, bad, whatever, I want Right. my voice. You See, know? it is your Exactly. body, your Yeah, soul, true. your voice. Now, if I'm talking to you, you put somebody else's voice on my body and my Yes, gestures. yes. It will somehow not Yeah, match. actually, it's only in South that people, because you know they hire a lot of North actors, and those Yes. actors do not make the effort to learn the lines. Exactly. So then they have to dub their voice. Nor are the actors. Many actors are not interested. That's I'll dub or whatever. They are like, "काम Exactly. खत्म हो गया ना, लिख लो. You know, we got the Yeah. money. Right. That You is know, the let's thing. do it." ఎగ్జాక్ట్లీ Only the That was actor the- who feels like my voice, my role, Seriously. my work, my reputation. Because You have to die for your role. exactly. Yeah. We are Because not while there on- dubbing you need to act again. And Yeah. dubbing is painful. Actually, it is. True, Trust me, true. because you have to relive the whole Yes, thing yes. again, The the whole whole process is emotion. painful. True. Lots of people say, Yeah. I thoroughly enjoy shooting, I had a great fun and all, and I No, wonder. nobody says dubbing is I Dubbing good. is- wonder. मुझे लगता है मैं पागल हूँ क्या? मैं तो शूट में इतना thoroughly enjoy नहीं करता हूँ, but I have not come over here for I mean, you picnic. enjoy, but in a torturous way. You know? You enjoy the sadistic pleasure. Exactly. Get a pleasure in your mind, get a peaceful feeling in No, your no, heart. no. Okay, But let me, dance थोड़ी I'm, करना I'm है, breaking हमें it. I'm picnic breaking it. So you played Qasim Razvi role, Yeah, no? The yeah. sadistic pleasure. Yeah. How did you, feel that sadistic character? You tortured people in the movie. Yeah. Did you felt pain or enjoying character? See, on different days, in different situation, there is a different feeling in a human body, in human also. I am not feeling the same I was feeling yesterday. Yeah, because it is not created character. when I'm talking to you. Yeah, Yeah. it is a history and Yes. it is real. Right. So when I was offered this role, I felt that there is so many graphs in his particular man's life. Yeah. And where there is so much happening in particular's life, you get so excited to play that because you will you can explore these things. So there was a pain sometimes because every powerful man also have some vulnerabilities. Yes, Yeah. yes. What we see in films that we do see villain, typical villain, macho man. exactly. This macho man also is scared of something. He also cries sometimes, or he also have a fear. So I had that fear also, terror also, and I am the one who creates hindrance or the violence in everybody else's life also. So the feeling has kept changing and all. But I felt pity also sometimes. I felt sympathetic to an extent if I'm beating to somebody Yeah. as human. Correct. Because I went to that extent sometimes that I asked her, sir, ये तो बहुत ज़्यादा हो रहा है. ये करता होगा क्या ऐसा आदमी? So then he gave me example. He showed me papers. He showed me yes that he is, because after a point you need to have a belief, because if I don't believe it, how will I emote? How will I Yes, perform? yes. So he said that yeah, this is a past history which has been done. So it is a feeling of a torture, power, sympathy, emotions, up, downs, low, everything is Everything there. mixed together. And you have to have those feelings with you while performing. Because that's how an actor go. Otherwise, if I am feeling one emotion, cruel man, Yeah. that's That's it. a typical way of You will playing, get- right? That's a typical Yes. way of playing villain, and I'm bored of seeing that. And I don't like that thing that okay, villain means a negative man. I'm not creating a mustache or massa or something like that. If it has to happen, it will happen from inside, and you will be traumatized.
That is My curiosity is all about, did you felt pain while playing this role as a human being? Because I much. know that you are a patriotic person. so much. Yes, you're Yeah, right. because it was our past. I'm happy that you are asking this Yes. question, because lots of people don't go to Yes. that level Yes, and all. yes. See, when we see that in acting, I got so involved that I forgot everything and this and that. There is one Stanislavski method, there is one Brecht method. People say, what method do you follow? See, overworking for years and years, you have to develop your own craft. Correct. Sometimes you work in Brechtian style, sometimes you work in Stanislavski method, sometimes you create your own method. process. Right. But never ever you forget 1000% that I am not a man, I'm only an Yeah. actor. End of the is day, we not are human possible. beings. That is Yes. not possible. So that works. As an actor, your thinking is going on, but as a man also, as a layman also, as an actor, you are also watching. So I did feel bad for others. I did feel a pain. I did feel that how can Qasim Rizvi be so rude, so inhuman, Yes. that he kills the people like he's cutting animals or Yes, horse yes, or something? yes. Or how can he do something by the name of his religion and take an advantage and go to that extent? I used to think that, and then suddenly I used to think, hello, you don't have to be a good man. So you don't. So I closed that door to Yes, thinking yes. too much. Yes. I cut off, because as a human I can think, but at that time I'm not allowed to think as a human, Yes. because if I think, my good part of being good human will come up, Yeah. and it will not allow me to surrender my character. Correct. So I had to play Qasim Rizvi, who is almost like, if I see from my, correct me sir if I'm wrong, I see like Hitler, I see like Saddam Hussein. Yeah. These were my ideals when I was playing it. Playing Qasim That Rizvi, yes. I am the king of Hyderabad. There is Nizam above me in the story. Yes. But for me, Nizam is nothing in my psychology. Yes. For me, I am You're the king. monarch. I am You're the god. monarch. Yeah. I am using Nizam for my purpose. Right. Now, if you will say, okay, you are playing a negative guy, that means you are portraying negative. No, I am like this. I believe this is my right. Yeah. Yeah. And this is the truth. I have to create a separate state for Muslims. That is my dream. Maybe it has come when I was born, or Right. when I was young, maybe 7, 8 years old. I saw that my family is Muslim, and if I am given an advantage as a Muslim, what if there would be a Muslim state? Then there would be no Hindu or no nothing. Maybe my psychology, maybe my forefathers, my ancestors have taught. Upbringing. I Yes, mean, yes, maybe upbringing. Qasim Rizvi has seen that upbringing, Yes. and that has developed a psychology that I need a Muslim state. Now, from your point of view, Maybe it could be wrong. your ancestors went through some torture because Yes. of Maybe other people, And you this know. could be That's why wrong. that hatred cropped up, true, you know. true. That could be wrong in your point of view. That could be wrong in your point of view. But if you see my point of view, I'm doing right. So then it would be with the conviction, and that is what has happened. So I felt bad about them, but I kept it aside, because if I will feel bad, I will not do it. So it was right what I did as a character. You are a bad man. You are a bad man. I love to hear you are a bad man. You know, it's Yeah. so difficult to play these characters Yes, because yeah. in recent times, I played something like this, you know, a sort of a grey shade person. It was so challenging. It's Yes, so of course, easy of to course. play the good fellow because Exactly. most of us Yes, are yes. like harmless, Yes, you know. yes. But to constantly feed yourself that negative energy, Yes. even though your character believes it's right, Yes. but you have to, as an actor, feed your Exactly. character the True, negative true. energy. It creates a different and disturbed. We need to give that Yeah, negative shades. It Yes. weighs you down Yes. for It makes after you disturbed. work. It you makes know? you disturbed. It Yeah. creates a Yeah. different psychology. People around me get disturbed. People around me get scared. My family get disturbed when I'm working on some role and all. On the set, your assistants were scared of me. They don't Because used you're to in come that mood directly. also. Huh, sir? The assistants, only Mahidar used to talk to me, and all the They felt assistants that were you are a away. Qasim Rizvi. Yeah, because they saw my aura. So they Right. don't used to come directly, sir, this and that. Nothing. It disturbs your psychology. Yeah. Because, see, how, I am telling you the very important thing, how will you make people believe that you are this man? Because you have to believe 1000%, then it will reach to them. Now, for believing 1000%, you have to live, die, sleep, eat that character.
You have to think like that. That is what we do, and it is torturous because when you become that, now you cannot just leave it. It goes slowly. Yeah. So when you are empty, without work, when the work is finished, you are not a normal man. Yes. You are absent mind. Yes. So that's how your family, your people adjust with you, and they know that you are Exactly. an actor. They need to be given that space and all. So it is a disturbing process in a way True, to play true. these characters. And she was right that normal characters are boring. Sometimes these character makes you bound to go deeper and deeper, Yeah. deeper. Because that's and not bring who that we out. are, you know. Yes, And yes. that's not we are. However, because you guys played untold history, the real characters. సో ఓకే, సత్యనారాయణ గారు, ఇప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ద హీరో ఆఫ్ ద నేషన్, అండ్ అసలు ఆయన లేకపోతే హైదరాబాద్ అనేది ఈరోజు మనకి చెప్పుకోవడానికి లేదు, ఈరోజు కూర్చొని ఇక్కడ మాట్లాడుకోవడానికి కూడా లేదు. అండ్ ఆ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా అసలు అబ్సల్యూట్లీ ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ లానే మీరు సెలెక్ట్ చేయడం అలానే చేశారు, ఈయన్ని కూడా అలానే సెలెక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ మీకు పెడుతున్నప్పుడు కానీ, మీరు చూస్ చేసుకున్నప్పుడు కానీ, అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ సినిమాకి హీరో సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ ద విలన్ ఖాసిం రజ్వీ క్యారెక్టర్స్ కదా. అసలు మీకు ఎలా అనిపించింది? అంటే ఐ యూ పేట్రియాటిక్, ఐ నో దట్, బట్ స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే అది కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్, అంటే అన్నీ అంతే. కరెక్ట్. బట్ వీళ్ళకి ఏంటంటే హీరో ఇదని ప్రాబ్లం ఉండదు, నాకు అలాంటి ఆయన కావాలి, ఓకే, జుట్టు లేకుండా ఉండాలి. తర్వాత అన్ని రోజులు మనకు టైం కేటాయించగలగాలి. ప్రాస్థెటిక్ మేకప్ కదా, మార్నింగ్ ఒక మేకప్లోనే 3-4 hours కూర్చోవాల్సి వస్తుంది, ఈవినింగ్ దాకా అది మెయింటైన్ చేయాలి. సో నాకు తేజప్రభు గారు నాకు ఇంతకుముందు వేరే ప్రాజెక్ట్లో నాకు పరిచయం ఉంది ఆయన, కానీ ఆయన ఎంతవరకు సూట్ అవుతారంటే, ఎందుకంటే ఆయన లిప్స్ చిన్నగా ఉంటాయి, సర్దార్వి పెద్దగా ఉంటాయి. కరెక్ట్. తర్వాత ఆయన క్యాట్ ఐస్ తేజ్ గారివి. సో దానికోసం ఆలోచించాను. బట్ ఫస్ట్ లుక్ టెస్ట్ చేశాను, నాకు నచ్చలేదు. సెకండ్ చేశాను, నచ్చలేదు. థర్డ్ చేశాను, నచ్చలేదు. ఫోర్త్ టైం ఏం చేశానంటే లుక్ టెస్ట్ చేసి ఒక సీన్ షూట్ చేశాను ఇక్కడే. ఓకే. చేయగానే నీకు అక్కడ ఆగిపోయాను. ఓకే, ఇతనే కరెక్ట్, ఇంకెక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుని ఇక్కడ ఫిక్స్ అయిపోయా. ఆయన అసలు ఆ మేకప్ అవి ఎలా ఉంటుందంటే, ముక్కులో ఇంతలో బాల్స్ పెట్టుకోవాలి లోపలికి, అవి ఇట్లా ఉండాలి, ఇట్లా పెద్ద చేయడం కోసం. తర్వాత ఇదంతా ప్రాస్థెటిక్ ఇలా చేయాలి, ఇది చేయాలి. తర్వాత హెయిర్, ఇవన్నీ మామూలు మనకైతే అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది కదా. అతను ఒకరు లేట్ అయినా అలా భరిస్తూ సైలెంట్గా అలా కూర్చునేవాడు. యాజ్ ఇట్ ఈస్ ఆయన చూసినాక ఇంకా ఒరిజినల్ సర్దార్ గారిని నేను మర్చిపోయా. నాకు ఫేస్ సర్దార్ పటేల్ అంటే ఆయనే గుర్తుకొస్తుంది. రేపు మనం సినిమా చూసినా కూడా సర్దార్ పటేల్ అనగానే ఆ ఫేస్ చూస్తాం మనం. కరెక్ట్, అంతే కదా. అంటే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పాత బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ మనకు అవైలబుల్ ఉన్నాయి, లేకపోతే సమ్ స్టాచ్యూస్, లేకపోతే ఫోటోగ్రాఫ్స్. అంతే. సినిమా అన్నది ఒక మోషన్ కదా, యూజువల్లీ అదే గుర్తుంటది. ఇప్పుడు లైక్ రామకృష్ణ క్యారెక్టర్స్ అంటే ఎన్టీఆర్ గారే అన్నట్లు ఊర్లలో చాలా ఫిక్స్ అయి ఉంటారు కదా, రామ్ అంటే ఈయనే, కృష్ణ అంటే ఈయన అని. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకి మీరు ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అయితే ఈ హిస్టరీని మీరు టచ్ చేస్తున్నప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ అయినా పూర్తిగా లేకపోతే అన్టోల్డ్ హిస్టరీ మన తెలుగు వాళ్ళందరికీ తెలియజెప్పాలి అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? అంటే డబ్బుల కోసం, అంటే ఇప్పుడు ఈ మూమెంట్ని ఇట్లా వాడుకోవాలా, అందరు అన్టోల్డ్ హిస్టరీ అలా వాడుకోవాలంటే అన్టోల్డ్ హిస్టరీ ఎందుకు చెప్తాను నేను, లేకపోతే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని ఎందుకు చెప్తాను, రియల్ స్టోరీ అని ఎందుకు చెప్తాను? జస్ట్ ఏదో ఇన్స్పిరేషన్ తీసుకుని చేశాను అని చెప్తాను. దానికి ఒక మంచి హీరోయిన్ పెట్టుకుంటాను, నాకు బడ్జెట్ ఉంది కదా, 50 crores ఉన్నాయి కదా, నేను మంచి హీరోయిన్ పెట్టుకుంటాను, మంచి హీరోయిన్ పెట్టుకుంటాను. ఎవరో నవాబు కళలు కన్నట్టు ఒకరితో కవాలి పెడతాను, రొమాన్స్ పెడతాను, ఇవన్నీ చేయొచ్చు కదా. అంటే అంటే వచ్చే కామెంట్ చేసేటోళ్ళు అట్లే కామెంట్ చేస్తూ ఉంటారు కదా. లేదు, యాజ్ ఇట్ ఈజ్ గా సబ్జెక్ట్ హిస్టరీ ఏమి జరిగిందో అదే పిన్ టు పిన్ దించేశారు. సో ఎక్కడ కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ ఏం పెట్టారు? ఏమీ లేదు, దేర్ ఇస్ నో ఫ్యాబ్రికేషన్. సినిమా లిబర్టీ ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. ఆ స్క్రిప్ట్ అన్ని హంగులు ఉన్నాయి, స్క్రిప్ట్ లో ఆ హిస్టరీలో అన్ని మసాలాలు ఉన్నాయి సినిమా భాషలో చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే ఏది అక్కడ అవసరం పడలేదు. సినిమా చూస్తుంటే మీకు హీరో లేడేంటి, హీరోయిన్ లేదేంటి ఏమీ గుర్తుకురాదు, అలా కూర్చుని పోతారు అంతే. సో అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, అసలు క్వశ్చనే కాదు కదా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఓకే, మళ్ళీ నా సినిమా మొత్తం రివీల్ చేస్తున్నాను, అందుకని ఇంకా రజాకార్ రివీల్ ఏంటి? రజాకార్ అన్నది అన్టోల్డ్ హిస్టరీ, మెనీ పీపుల్ నోస్ కదా. సో ఇందులో అంటే చాలా బాధ కలిగించేది అమ్మాయిలకి, బీయింగ్ ఏ గర్ల్ నాకు కూడా బాధ కలిగించేది ఏంటంటే రేపులు చేయడం, ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళడం, వాళ్ళని దారుణంగా రేప్ చేసి చంపేయడం, వాళ్ళ మతంలోకి మార్చడం కోసం ఒప్పుకుంటే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా సినిమాలో ఉండే ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ద హార్ట్ టచింగ్ థింగ్. చాలామంది అమ్మాయిలు అసలు వింటేనే ఏడుపు వస్తుంది.
అసలు హైదరాబాద్ ఆవిష్కరణ దినోత్సవం అనగానే ఇలాంటి మనకు ముందు నుంచే ఇట్లా వింటూ ఉంటే విన్నా చదివినా టియర్స్ వచ్చే మూమెంట్. సో మీరు అలాంటి సీన్స్ షూట్ చేసేటప్పుడు బీయింగ్ ఏ మ్యాన్ అసలు మీరు ఎట్లా ఫీల్ అయ్యిండు? ప్రతి క్షణం నేను ఫీల్ అవుతూనే, నేను కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే షూట్ చేసి, ప్రతి షాట్ చూసినప్పుడల్లా ఎలా భరించుంటారు వీళ్ళు మన పెద్దల్లో, ఎలా ఎదుర్కొని ఉంటారో అనిపిస్తుంది. సేమ్ ఆ ఎమోషన్ డైలీ కంటిన్యూ. ఒక్కోసారి కట్ చెప్పడం మర్చిపోయేలా చూస్తూ ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఉద్యమానికి మళ్ళీ రివర్స్ తిరిగేటప్పుడు కూడా మళ్ళీ అంతే ఆవేశంగా ఆలోచించే సందర్భాలు. అంత ఇన్వాల్వ్ అయితేనే ఆ సబ్జెక్ట్ వస్తుంది, అంత ఇన్వాల్వ్ అయితేనే. ఏదంటే ఏదో షార్ట్ పెట్టి డైనమిక్ గా తీసి అవతల పడేద్దామంటే రాదు. ఆర్టిస్టులు కాక ఎలా ఇన్వాల్వ్ అయిపోయారో నేను అట్లా ఇన్వాల్వ్ అయితేనే అంత రిజల్ట్ వస్తుంది. డైరెక్టర్స్ బేబీనే కదా సినిమా. సో వెన్ యూ ఫీల్ సో దట్ బేబీ will be safe. So yeah, okay. If bye. I remember other things, because I get yes a lot. Yes. Let people see the film and have that experience. Yes. So రజాకార్స్ గురించి ఇప్పుడు మనం బ్రీఫ్ డిస్కషనే చేసినాం మ్యాట్ టాక్స్లో. ఎందుకంటే సో సినిమా రిలీజ్ ఉంది కదా, రేపే రిలీజ్ ఉంది కాబట్టి సో దిస్ గైస్ ఆర్ బిజీ. సో ఉన్న దాంట్లో మనం కొంచెం ఇట్లా బ్రీఫ్గా చేసినాం. రజాకార్ సినిమా చూడాలి, బికాజ్ ఇది నిజం. ఇది ఏ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ కాదు, క్రియేట్ ఎవ్వడు చేసింది కాదు. మన హైదరాబాద్ అసలు ఈరోజు ఎందుకుంది, ఇక్కడ ఈ చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలో ఎంత పెయిన్ తీసుకున్నారు ఉమెన్ కానీ, లేకపోతే వాళ్ళ భార్యలు లేకపోతే పిల్లలు అన్నప్పుడు మగవాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఎంత పెయిన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఇది హిస్టరీ. మన హిస్టరీ మనం తెలుసుకోకపోతే, మన చరిత్రలు మనమే చదువుకోకపోతే, లేకపోతే చూడకపోతే మనం బ్రతికున్నా మరణించినట్లే. కాబట్టి అంత సీరియస్ మోడ్ లోంచి వచ్చేసి బ్యాడ్ టాక్స్ వచ్చేసి బాయ్ బాయ్.